ఒక వ్యవస్థ చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేస్తా, దానికి ఏదో ఒక వంక పెడితే తాత్కాలికంగా బాగానే ఉంటుంది. ఇదివరకు అన్నా క్యాంటీన్లు నోట్లోకి వచ్చిన ముద్దని జగన్ ఆపేశాడు. దాన్ని 5 ఏళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్నారు కదా. ఇప్పుడు జనాలు తినడం మానేస్తారా? అక్కర్లేదని. అది కావాలని కోరుకుంటున్నందువల్లనే కదా అదొకటి. ఇప్పుడు అట్లాగే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ గందరగోళపరుస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ గందరగోళం. ఇప్పుడు తాజాగా నాదెళ్ల మనోహర్ గారు చెప్తుంది 1500 కోట్ల రూపాయలు పౌర సరఫరాల శాఖ మీద భారం పడింది ఈ వాహనాల వలన, దీని మీద పునరాలోచన చేస్తామంటారు. అంటే తీసేస్తామని అర్థం. ఇప్పుడు దాని మీద ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది డిపెండ్ అయ్యి ఉన్నారు ఆ పనులు చేసేటటువంటి వాళ్ళు. తీసేస్తే వాళ్ళందరి జీవితం ఏంటి? ప్రతి రేషన్ వాహనానికి 2 ఆధారపడి ఉన్నారు, లేదా ఒక కుటుంబం ఆధారపడి ఉంది. వాళ్ళు ఏం కోటీశ్వర్లు కాదు, సామాన్యులు. వాళ్ళు ఏదో రేషన్ తినేస్తున్నారు, డీలర్ తినేయకుండా ఆపుతామా మనం? బియ్యం అన్నటువంటిది అవసరం లేని వాళ్ళకి మనం ఇస్తున్నాం. ఇవ్వకపోతే ఊరుకోరు, ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్కడికో వెళ్ళి అమ్ముకోవడం ఎందుకని? రేషన్ డీలరే అంత చింతపండు అంత బెల్లం ఇచ్చి తీసుకుంటాడు, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. తేడా అదే, అంతకు మించి మరేం లేదు. కాకపోతే ఆ వంక పెట్టి రేషన్ ఇంటి దగ్గరకు వచ్చిన రేషన్ ఆపేస్తే తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ లాంగ్ స్టాండింగ్లో మంచిదా ఆలోచించాల్సిన అంశం.